హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ సూర్యాపేట అబ్బాయి. ఎలా ఉన్నారు అందరూ? హోప్ డూయింగ్ ఆల్ వెల్. సో ముందుగా నా ఛానల్ మీరు కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఈరోజు అయితే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు నా ప్రీవియస్ వీడియోలో అయితే మీకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు నా ప్రీవియస్ వీడియో చూడండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో చాలామంది ఏమనుకుంటారంటే వీసా రాగానే మన జీవితం అనేది సెట్ అయిపోయింది, ఇంకా లైఫ్ అంతా సెట్. ఎందుకంటే వీసా వస్తే మనకు ఇంకా అబ్రాడ్లో మనం వెళ్ళిపోతున్నాము, సెటిల్ అయిపోతున్నాం అని అనుకుంటారు. వీసా వచ్చినంత మాత్రాన ఇక్కడ సెటిల్ అయిపోయినట్టేనా? అండ్ చాలామంది ఇప్పుడు ఓపీటీ స్టూడెంట్స్కి జాబ్స్ ఎందుకు రావట్లేదు, జాబ్స్ రావాలంటే ఎటువంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, ఎప్పటి నుంచి జాబ్ మార్కెట్లో, ఇప్పుడు జాబ్ మార్కెట్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో ఎప్పటి నుంచి జాబ్ హంట్ చేయాలి, సో ఎప్పటి నుంచి రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవాలి, అసలు వచ్చినప్పటి నుంచి చేయాల్సిన పనులు అనే దాని గురించి కంప్లీట్గా వీడియోలో మాట్లాడదాము. సో వీడియోలోకి వెళ్ళిపోతే చాలామంది ఎప్పుడైతే వీసా మనకైతే అప్రూవల్ అయిపోయిందని చెప్పేసి మనకు ఇంటర్వ్యూ రోజు మనకు చెప్తారో అప్పుడు చాలామంది మనకు బాగా ఎగ్జైట్మెంట్ అయిపోయి, సో అయిపోయింది ఇంకా మనకు లైఫ్ అనేది మొత్తం జిందగీ అంతా సెట్, ఇంకా మనం వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అనుకుంటాము. దాని తర్వాత యాజ్ యూజువల్గానే మనం ఇక్కడ అంతా కొన్ని వందల కళలతోటి మనం ఇక్కడ వస్తాము, అంటే చాలా హోప్స్ పెట్టుకొని, చాలా డ్రీమ్స్ తోటి మనం ఇక్కడికి వస్తాము. సో వచ్చిన మొదటి రోజు కూడా మనకు చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, మనం ఇక్కడ ల్యాండ్ అయిపోతాము, సో కొత్త ఎన్విరాన్మెంట్ అదని. సో వన్స్ మనం యూనివర్సిటీలో జాయిన్ అయిపోగానే మన కష్టాలు స్టార్ట్ అయిపోయినట్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే మనము వ్లాగ్స్లో కానీ రీల్స్లో చూసినట్టు ఇక్కడ రియాలిటీ అనేది చాలా డిఫరెంట్ హిట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మనము మొదటి సంవత్సరము ఎన్ని కళలు కానీ మనం ఇక్కడికి వచ్చినా కూడా ఆ కలం అంతా రియాలిటీ కాదని చెప్పేసి మనకు ఫస్ట్ సెమిస్టర్లోనే అర్థమైపోతుంది. ఫస్ట్ సెమిస్టర్లో మనకు యూనివర్సిటీ ఫీజు మీద పడిపోవడము, సో దాంతోపాటు మనము బయట ఎక్కడో ఒక దగ్గర కూలి పని అనేది, అంటే పని చూసుకోవడం, పార్ట్ టైం యూనివర్సిటీలో పార్ట్ టైం దోలాడుకోవడం అనేది జరుగుతుంది అన్నట్టు. కాదంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే యూనివర్సిటీలో పార్ట్ టైం 1, 2, 3 మ్యాక్సిమం ఒకప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్ అంటే ఒక 10-15 మెంబర్స్ ఉండడంతో వాళ్ళలో 90% వాళ్ళకు పార్ట్ టైం వచ్చేస్తుండే యూనివర్సిటీలో. అండ్ ఇప్పుడు ఎట్లా అంటే ఒక యూనివర్సిటీకి 150, 160, 180 మెంబర్స్ దాకా కూడా ఉన్నారు. సో అంతమందిలో మనకైతే పార్ట్ టైం రావడం చాలా కష్టమైపోయింది. సంబంధం అంటే మొదటి సెమిస్టర్లోనే యూనివర్సిటీ ఫీజుని చాలా బర్డెన్ అయ్యకుండా, ఒక పూట తినకుండా, హార్స్ రియాలిటీ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మాస్టర్ స్టూడెంట్ అనేవాడు అంటే ఒకవైపు ఒక మినీ యుద్ధమే చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనము గ్రాడ్యుయేషన్ అయిపోతుంటుంది. గ్రాడ్యుయేషన్ అయిపోయాక చాలామందికి ఉద్యోగాలు రావట్లేదు, అంటే జాబ్స్ అయితే రావట్లేదు. మరి జాబ్స్ రాకుంటే మనం ఏం చేయాలి? ఓన్లీ పార్ట్ టైం చేసుకొని మన అప్పులన్నీ తీర్చుకోండి. ఇప్పుడు ఒక గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, గ్రాడ్యుయేషన్ అయిపోయాక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు, అంటే జాబ్ హంటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఏదో ఒక కన్సల్టెన్సీలో జాయిన్ అవ్వడము, కన్సల్టెన్సీలో డీటెయిల్స్ అన్ని ఇచ్చేయడం, కన్సల్టెన్సీ వాని మీద హోప్స్ పెట్టుకొని ఇంటర్వ్యూ వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేయడం చాలామంది చేస్తున్నారు. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఓపీటీ స్టూడెంట్స్ ఉన్నారో, ఓపీటీ స్టూడెంట్స్ ఎప్పటి నుంచి వాళ్ళు జాబ్ అంటే అనేది చేయాలనే దాని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాము. బిఫోర్ దట్ నేను ఇంకొకటి ఏం మాట్లాడదాం అనుకుంటున్నా అంటే, అసలు ఓపీటీ స్టూడెంట్స్ని ఇప్పుడు కొన్ని లింక్డ్ఇన్ ప్రొఫైల్లో, లేటెస్ట్ నా కనెక్షన్లో లింక్డ్ఇన్ ప్రొఫైల్లో నేను కొన్ని లింక్డ్ఇన్లో చూస్తున్నది ఏంటంటే, ఇట్లా బోర్డు పట్టుకొని ఇక్కడ ఒక ఇమేజెస్ కనిపిస్తుంది కదా, ఇమేజెస్లో మీరు చూడండి, ఇట్లా బోర్డు పట్టుకొని మన వాళ్ళు అడుక్కుంటున్నారు, నాకు జాబ్ కావాలని చెప్పేసి. ఎందుకు మన ఓపీటీ స్టూడెంట్ని ఇండియన్ స్టూడెంట్ని, ఎస్పెషల్ ఇండియన్ స్టూడెంట్ని ఓపీటీలో ఉన్నప్పుడు ఎందుకు తీసుకోవట్లేరు అంటే, మెయిన్ రీజన్ ఏంటంటే ఒకసారి ఓపీటీ స్టూడెంట్ని తీసుకున్నాక తను ఒక 6 months చేసి స్పాన్సర్ ఇచ్చే కంపెనీలోకి వెళ్ళిపోవడము, లేకపోతే స్పాన్సర్ లేకపోవడం వల్ల మనం కంటిన్యూ చేయం కదా, పని చేంజ్ అయిపోవడం వల్ల ఆ పొజిషన్కి నెక్స్ట్ ఎవరైతే యూఎస్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళనే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. దీనివల్ల తెలుగు పీపుల్స్కి, మెయిన్గా ఇండియన్స్కి మనకైతే ఆపర్చునిటీస్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మోరెవర్ మనం మాట్లాడుకుంటే వీసా అంటే మనకు కేవలం వీసా వచ్చినంత మాత్రాన మనకి ఇక్కడ పని చేసుకున్నట్టు కాదు. సో వీసాతో పాటు మనకు వర్క్ ఆథరైజేషన్ అనేది ఉంటుంది. ఆ వర్క్ ఆథరైజేషన్ అనేది మనకు ఏదైతే ఇప్పుడు స్టెమ్ కోర్స్ అయితే మనకు 3 years ఉంటుంది. దాన్ని వీళ్ళు ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీగా డివైడ్ చేశారు. ఓపీటీ వచ్చేసి 12 months ప్రోగ్రాము, స్టెమ్ ఓపీటీ వచ్చేసి 24 months ప్రోగ్రాము. సో మనకు ఒకసారి మనము ఓపీటీ అయిపోయాక మళ్ళీ స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్స్ గురించి ఉంటుంది. కేవలం 90 daysలో మాత్రమే నువ్వు జాబ్ అనేది తెచ్చుకోవాలి. ఆ జాబ్ పీరియడ్లో నీకు జాబ్ అనేది రాకపోతే నీ సర్వీస్ అనేది టర్మినేట్ అయిపోయి నువ్వు పర్మనెంట్గా వెళ్ళిపోవడానికి
పర్మనెంట్గా మనం అబ్రాడ్ అంటే మన యూఎస్ని మనము వదిలేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అంటే స్టూడెంట్స్ ఎప్పటి నుంచి జాబ్ హంట్ చేస్తే బెటర్ అంటే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఫస్ట్ సెమిస్టర్ అయిపోతుందో ఫస్ట్ సెమిస్టర్ నుంచే నేను 3 సజెషన్ ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడము, సెకండ్ వచ్చేసి ఇండీడ్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడము, థర్డ్ వచ్చేసి కంపెనీ వెబ్సైట్కి డైరెక్ట్ వెళ్ళి కంపెనీ వెబ్సైట్ గురించి కంపెనీకి ఏమేమి జాబ్స్ కెరీర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయని తెలుసుకోవడము. సో చాలామంది మనం ఇక్కడికి వచ్చినాక ఏంటంటే మన ఇండియాలో ఇక్కడ యాసెంజర్కి డిఫరెంట్ ఉంటుంది, మన ఇండియా రెజ్యూమ్కి ఇక్కడ రెజ్యూమ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ రెజ్యూమ్ ఎలా ఉంటుందనే దాని గురించి అంటే రెజ్యూమ్ గురించి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇక్కడ యూఎస్ రెజ్యూమ్ ప్రకారం మనం రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవాలి. అండ్ మోర్ ఎవర్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం కంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ ట్రై చేయడం నన్ను అయితే అంటే యూఎస్ ప్రీవియస్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న జాబ్కి ట్రై చేయండి. జాబ్ లేకపోతే మాత్రం అంటే ఎక్స్పీరియన్స్ లేకపోతే మాత్రం ఎంట్రీ లెవెల్స్కి ట్రై చేయండి. సో దట్ మీకు ఈజీగా అయిపోతుంది. అండ్ ప్రతి ఒక్క యూనివర్సిటీలో కెరీర్ సెంటర్ మనకి ఏమేమి గైడ్ చేస్తుందంటే మనము మన రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవాలి, కెరీర్ అంటే జాబ్ ఫేర్కి అటెండ్ అవ్వడం, జాబ్ ఫేర్కి ఎలా అటెండ్ అవ్వాలి, జాబ్ ఫేర్కి రిజిస్టర్ చేసుకోవడము. తర్వాత వాళ్ళు ఏంటంటే మనకు ఓపీటీ సిపిటీ ప్రాసెస్ కూడా వాళ్ళే చేస్తారు. తర్వాత మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. సో మీరు ఫ్రీక్వెంట్లీ మీ మొత్తం మాస్టర్లో ఒక 6 to 7 times కెరీర్ సెంటర్లో మీరు మాక్ ఇంటర్వ్యూలు తీసుకుంటే సో ఫర్దర్గా మీకు ఎప్పుడైతే ఇంటర్వ్యూ అవుతుందో ఫ్రెషర్స్కి బాగా యూజ్ అవుతుంది. సో కెరీర్ సెంటర్ తోటి బాగా కాంటాక్ట్ అవ్వండి. ఎక్కువ అంటే లైక్ మీకు కుదిరితే అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే అసైన్మెంట్లు కూడా బయట ఇచ్చేసి కేవలం ఏదో ఇక్కడ ఉంటున్నాం అన్నట్టే బిహేవ్ చేయడం కాకుండా మీ ఓన్గా మీ అసైన్మెంట్ చేసుకుంటూ ఉంటే మాత్రం మీకు కొద్దిగా నాలెడ్జ్ అనేది కూడా డెవలప్ అవుతుంది. సో ఎవరైతే రియల్ టైం ప్రాజెక్ట్ చేశారో వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయేసి అంటే వీకెండ్స్లో వాళ్ళకి మెయిల్ పెట్టడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఇట్లా రిఫరెన్స్ పెంచుకోవడం అయితే చేయండి. అండ్ మోర్ ఎవర్ ఎప్పుడైతే యూనివర్సిటీలో ఉంటారో ఫస్ట్ మీ ప్రొఫెసర్ తోటి మీరు టచ్లో ఉండి ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన వాల్యూస్ని, ఆయన ఫీడ్బ్యాక్స్ని మీరు తెలుసుకోండి. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నప్పుడు ఒక 3-4 మెంబర్స్ ఎవరైతే మీలాంటి కమ్యూనికేషన్ అంటే మీ మెంటాలిటీతో ఉంటారో వాళ్ళతోటి ఒక గ్రూప్ డిస్కషన్ చేసుకోవడము, తర్వాత మీ వాళ్ళ ప్రొఫైల్ని కంపేర్ చేసుకునేసి అంటే లైక్ అప్డేట్ చేసుకోవడం అనేది చేస్తూ ఉంటే ఏంటంటే ఓపీటీ స్టూడెంట్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకటే లింక్డ్ఇన్ ఒకటే కాదు, ఒక అప్లికేషన్కి అంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా లింక్డ్ఇన్లో ఎన్ని పోస్టులకు ఏమవుతుంది అనేసి. సో బెటర్ ఏంటంటే మీ నియర్ బై అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి మీరు అప్లై చేస్తున్నారు అనుకోండి, మీరు ఉండే డిస్టెన్స్ ఒక 25-30 miles లోపు ఉండేటట్టు చూసుకోండి. అంటే మీరు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కంపెనీలు ఎలా హైర్ చేసుకుంటున్నాయంటే నియర్ బై ఉన్న లొకేషన్లో ఉన్న వాళ్ళని మాత్రమే హైర్ చేసుకుంటుంది. సో మీకు 30 miles 40 miles బిలో ఉంటే మాత్రం సో మీకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు ఏం ప్రిఫరెన్స్ అంటే మీకు దగ్గరలో ఉండడం చెప్పేసి మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం అనేది జరుగుతుంది. దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఫ్యూచర్లో మంచిగా జాబ్ వచ్చి మీ సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఓపీటీ స్టూడెంట్స్ కన్సల్టెన్సీ కంటే మీరు ఎక్కువ మీ ఓన్గా అంటే అంటే మీ క్రియేటివిటీ యూస్ చేసి మీరు జాబ్ అప్లై చేసుకోవడం అనేది ఎందుకంటే ఇప్పుడు కన్సల్టెన్సీ అనేది మీరు ఒకవేళ కన్సల్టెన్సీలో మీకు జాబ్ వచ్చినా మీరు ఓన్గా జాబ్ తెచ్చుకున్నా అది ఈక్వలే ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు, చాలామందికి తెలుసు. ఇంకా మాస్టర్ అయిపోయినాక 1 monthకో 2 monthస్కో ఓపీటీ వచ్చినాక అప్పటి నుంచి మనం చేస్తే అప్పుడు ఏమైపోతుందంటే ఒక 6-7 monthsలో మనకు మన మార్కెట్ బిల్డ్ చేసుకోవడం, రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడం, మార్కెట్ నెట్వర్కింగ్ అదంతా చేసేసరికి ఒక 5 to 6 months పడుతుంది. సో ఈ 6 monthsలో ఏంటంటే నీకు మళ్ళీ ఓపీటీ అయిపోవడానికి వస్తుంది కాబట్టి నీకు ప్రెజర్ బిల్డ్ అయిపోయేసి నువ్వు కెరీర్ మీద ఫోకస్ అనేది సరిగా ఉండదనేసి నా ఒపీనియన్. రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలనే దాని గురించి ఏమైనా లేకపోతే మీరు మీ రెజ్యూమ్ ఎలా ఉంది అంటే మీ ఫీడ్బ్యాక్ కోసం ఏమైనా మీరు చూస్తుంటే నాకు ఖచ్చితంగా నా డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంది. నా మెయిల్ ఐడి మీరు డైరెక్ట్ మెయిల్ చేయొచ్చు మీ రెజ్యూమ్ అండ్ మీ నేమ్ చేస్తే నేను దాని గురించి ఫీడ్బ్యాక్ అంటే కొంతమంది నేను ప్రొఫెషనల్తో కాంటాక్ట్ అవుతున్నాను అంటే లైక్ ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను. కొంతమంది ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వాళ్ళతోటి అంటే ఒక 16-17 years ఉన్న అంటే సాఫ్ట్వేర్ సైడ్ ఉన్న వాళ్ళతోటి, కోర్ సైడ్లో కూడా ఒక 7-8 years ఉన్న వాళ్ళతోటి నేను కాంటాక్ట్ అవుతున్నాను. కాబట్టి మీరు మనం ఫర్దర్గా అనేది దాని గురించి అంటే ఫర్దర్గా రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడం, నెట్వర్కింగ్ అనే దాని గురించి మనం ముందుకనేది వెళ్దాము. సో బీ ఇండిపెండెంట్, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్. సో మనం ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే ఇవైతే ఈ టిప్స్ అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడైతే కొత్తగా ఎవరైతే వస్తున్నారో ఈ టిప్స్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అయితే మాత్రం మీకు 2 years తర్వాత మీకు ఖచ్చితంగా ఒక వే అనేది, ఒక గైడ్ అనేది ఉంటుంది. సో ర్యాండమ్గా వచ్చామా ఉంటున్నామా
ఏదో వచ్చేసి ఏదో అందరు వచ్చారు మనం వచ్చినట్టు కాకుండా బీ డిఫరెంట్ అనేసి నేను అంటున్నాను. అండ్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.